ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలు ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. విష్ణు మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. కాగా విశాఖ సింహాచలం అప్పన్నను శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు, పండితులు ఆయనకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అప్పన్న ప్రసాదాన్ని స్వరూపానందేంద్రకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ముక్కోటి ఏకాదశి రోజున మహావిష్ణువు స్వరూపాన్ని దర్శిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని, భోగభాగ్యాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. ఐశ్వర్య ప్రథమైన రోజుగా వైకుంఠ ఏకాదశిని అభివర్ణించారు. ఒక వైకుంఠ ఏకాదశి మహావిష్ణువు యొక్క దర్శనం చేస్తే తప్పకుండా స్వర్గలోకం వస్తుంది, ఇహలోక భోగాలు దొరుకుతాయని శాస్త్రం చెబుతుంది. అటువంటి ఐశ్వర్యప్రదమైన ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం ఇతర క్షేత్రాల కంటే చాలా గొప్పది, పురాతనమైనది, పురాణాలలో ఉన్నది. అటువంటి మహాక్షేత్రం సింహాద్రి అప్పన్న సింహాచల క్షేత్రము. ఈ క్షేత్రంలో స్వామి దర్శనం చాలా ఆనందకరమైనది. ఈరోజు ఈ దర్శనం జరిగింది, మాకు చాలా సంతోషమైంది. భగవంతుడి యొక్క కృప ఈ రాష్ట్రానికి, దేశానికి పరిపూర్ణంగా స్వామి యొక్క కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.